నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. దసరా పండుగ వస్తుందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా ఎదురు చూస్తారు. ఏదైనా పండుగ వస్తుందంటే కొత్త బట్టలు, పిండి వంటలు కామన్. అయితే దసరాను మాత్రం దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. అన్ని చోట్ల కామన్ పాయింట్ మాత్రం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగే దసరా. దేశమంతటా ఎలా జరిగినా మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు మాత్రం మరో లెవెల్లో సాగుతాయి. మైసూర్ దసరా ఉత్సవాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్. దసరా ఉత్సవాలతో మైసూర్కు మహాశోభ. కనువిందు చేసే మైసూర్ దసరా ఉత్సవాలు శతాబ్దాలు దాటినా అదే కళ, అదే ఆరాధన. మైసూరులో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. విజయదశమితో కలుపుకుని 10 రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటారు. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. 9 రోజులు వివిధ అవతారాల్లో మహిషాసురుని సేనలను నాశనం చేసి పరాశక్తి 9వ రోజున మహిషాసురుని సంహరించింది. ఆ విజయానికి సూచనగా ఆ తరువాతి రోజు విజయదశమిగా పండుగ జరుపుకుంటారు. మైసూరులో మహారాజ కుటుంబీకుల కులదైవం చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 10 రోజులు జరిగే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులను చూసేందుకు దేశంలోని పర్యాటకులే కాకుండా విదేశీయులు తరలివస్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు మైసూర్కు చేరుకుంటారు. మైసూర్ దసరా ఉత్సవాలు మొదలుపెట్టి 400 ఏళ్లు దాటింది. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో జరిగే పండుగల్లో దసరాకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలలో 10వ రోజున విజయదశమి జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. విజయదశమి రోజున అన్ని రాష్ట్రాలలో ఎవరికి వారు వారి వారి ఆచారాల్లో వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దసరాను జరుపుకుంటూ పండుగ విశిష్టతను చాటి చెప్తారు. దేశవ్యాప్తంగా నిర్వహించే దసరా వేడుకలు ఒకెత్తైతే మైసూర్లో నిర్వహించే వేడుకలు మరో ఎత్తు. విజయదశమి వస్తుందంటే చాలు కర్ణాటక ప్రజలు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే మైసూరులో దసరా ఉత్సవాలు అంత ఘనంగా జరుపుకుంటారు. మైసూరు ఉత్సవాలను నాటి రాజుల కాలం నుంచి నేటి పాలకుల వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలకు 100 ఏళ్లనాటి చరిత్ర ఉంది. మైసూర్ దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు అంటే వేడుకలను ఏ స్థాయిలో నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఉత్సవాలలో కర్ణాటక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తారు. మైసూర్ మహారాజు కులదైవమైన చాముండేశ్వరీ దేవిని పూజించి ఏనుగులపై ఊరేగించటం ఆచారం. వేడుకల్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపం వరకు వీధులన్నీ కోలాహలంగా మారుతాయి. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర చరిత్ర, సంప్రదాయాలను కూడా తెలిపేలా ఉంటాయి. దీంతోపాటు కళాకారుల ప్రదర్శనలు కన్నుల పండువగా సాగుతాయి.
దసరా ఉత్సవాలలో మైసూర్ ప్యాలెస్ వెలుగుజిలుగులతో ప్రత్యేక అలంకరణలతో వెలిగిపోతుంది. దసరా వేడుకల్లో రాజవంశీయుల ఆయుధ పూజ, ఏనుగుల ఊరేగింపు, నగర అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. నవరాత్రులలో 9వ రోజున రాజఖడ్గాన్ని ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి సింహాసనంపై ఉంచి పూజ చేస్తారు. ప్రత్యేకంగా సాగే ప్రతి ఘట్టాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. దసరాకు ముందు నవరాత్రులు అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతాయి. అమ్మవారి పూజలు తిలకించేందుకు వచ్చే సందర్శకులతో మైసూర్ ప్యాలెస్ కిటకిటలాడుతుంది. నవరాత్రుల్లో మైసూర్ మొత్తం విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ ఉంటుంది. మైసూర్ మహారాజుల నివాస గృహమైన మైసూర్ ప్యాలెస్ లో విలువైన అతి పురాతన వస్తువులను భద్రపరుస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్యాలెస్ మొత్తంలో అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని చూసేందుకు సందర్శకులను అనుమతి ఇస్తారు. విజయనగర రాజులు 15వ శతాబ్దంలో దసరా ఉత్సవాలు నిర్వహించటం ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ I ఈ ఉత్సవాలను 1610లో మొదలుపెట్టారు. ఈ 10 రోజులు మైసూర్ ప్యాలెస్ చాముండీ కొండ దీపకాంతులతో వెలిగిపోతుంది. ఈ రెండింటినీ చూడటానికి పర్యాటకులు తరలివస్తారు. 1805లో కృష్ణరాజ ఉడయార్ III కాలం నాటి నుంచి దసరా సమయంలో మైసూర్ ప్యాలెస్లో ప్రత్యేక రాజదర్బార్ నిర్వహించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఆచారంగా మారిపోయింది. ఈ దర్బారులో రాజబంధువులు, రాజకుటుంబాలు, అతిథులు, అధికారులు, ప్రజలు పాల్గొనేవారు. 2013 డిసెంబర్లో శ్రీకంఠ ఉడయార్ చనిపోయేంత వరకు ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. కానీ ఆయన మరణానంతరం బంగారపు రాజసింహాసనంపై రాచఖడ్గమైన పట్టడ కత్తిని ఉంచి ఈ దర్బారు నిర్వహిస్తున్నారు. నవరాత్రులలో 9వ రోజైన మహర్నవమి నాడు ఈ రాచఖడ్గాన్ని ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేస్తారు. విజయనగర రాజుల కాలంలోనూ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. హంపిలో విజయనగర రాజులు నిర్వహించిన దసరా ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని మైసూర్ రాజులు దసరా ఉత్సవాలను ప్రారంభించారు. 10 రోజుల పాటు సాగే దసరా ఉత్సవాలకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. నగరం మొత్తం శోభాయమానమవుతుంది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. దసరా వేడుకల్లో అన్నింటికంటే ప్రత్యేకమైంది, ముఖ్యమైంది ఏనుగుల ఊరేగింపు. అత్యంత భారీ అంబారీతో మైసూరు వీధుల్లో రాచ టీవీతో ఏనుగుల గుంపు కదులుతుంటే వాటిని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. దీనినే జంబూ సవారీ అంటారు. జంబూ సవారీలో పాల్గొనే ఏనుగుల ఎంపిక కోసం పెద్ద కసరత్తే జరుగుతుంది. జంబూ సవారీ ప్రత్యేకత ఏంటి? జంబూ సవారీలో పాల్గొనే ఏనుగులను ఎలా ఎంపిక చేస్తారో చూద్దాం. ఆసక్తికరమైన ఈ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంటుంది. దసరా వేడుకలకు ముందు 9 రోజులు సాగే కార్యక్రమాలు ఒకెత్తైతే దసరా రోజు జరిగే ఘట్టం మరో ఎత్తు. దసరా వేడుకల్లో అతి ముఖ్యమైంది జంబూ సవారీ. దసరా వచ్చిందంటే చాలు అందరి చూపులు మైసూర్ ప్యాలెస్ పై పడ్డట్లే జంబూ సవారీని చూసేందుకు కూడా అంతే ఇష్టపడతారు. జంబూ సవారీని చూసేందుకు బయట ప్రాంతాల టూరిస్టులు కూడా
భారీగా తరలివస్తారు. మైసూర్ దసరా ఉత్సవాలను చూసేందుకు వచ్చే పర్యాటకులతో కర్ణాటక మొత్తం సందడిగా మారిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. మైసూర్ దసరా ఉత్సవాలు అంటే జంబూ సవారీనే అనే స్థాయిలో గజరాజుల ప్రదర్శన ఉంటుంది. నవరాత్రుల ఆఖరున మైసూర్ వీధుల్లో గజరాజుల రాజసం చూసేందుకు ఇప్పటికీ జనాలు ఎగబడుతున్నారంటే గజేంద్రుని రాచఠీవి ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏనుగు మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు అంబారీపై చాముండేశ్వరీదేవి కొలువుదీరి ఊరేగింపుగా బయలుదేరుతుంది. ఒకే చెట్టుకర్రతో 750 కిలోలకు పైగా బంగారు తాపడంతో తయారు చేసిన అంబారీ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుకే జంబూ సవారీకి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రత్యేక అంబారీ ఉండే ఏనుగుతో పాటు మరికొన్ని ఏనుగులు కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. మైసూర్ మహారాజుల రాజసానికి సంబంధించిన ఉత్సవం కావడంతో ఊరేగింపులో పాల్గొనే ఏనుగుల ఎంపిక కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదే స్థాయిలో ఏనుగుల పోషణ, వాటికి శిక్షణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి ఏనుగులను తీసుకువస్తారు. అనుభవం ఉన్న పశువైద్యుల కమిటీ ఏనుగులను పరిశీలిస్తుంది. ఊరేగింపులో పాల్గొనే ఏనుగుల శరీర తీరును వైద్యులు పరిశీలిస్తారు. బలంగా ఉండే శరీరం, అత్యంత వెడల్పైన వెన్నుభాగం, ఎంత పెద్ద బరువులనైనా అవలీలగా మోసే సామర్థ్యంతో పాటు చాలా శాంత స్వభావం ఉండేలా జాగ్రత్త పడతారు. ఉత్సవాల్లో పాల్గొంటాయి కాబట్టి ప్రజల అరుపులు, కేకల నడుమ చలించకుండా ఉండే ఏనుగులనే ఊరేగింపు కోసం సెలెక్ట్ చేస్తారు. ఇదంతా అంబారీ ఏనుగుకు ఉండాల్సిన లక్షణాలైతే దాని చుట్టుపక్కల నడిచే ఏనుగులను కూడా ఇదే విధంగా ఎంపిక చేస్తారు. మైసూర్ దసరా ఉత్సవాలలో అత్యధిక సార్లు అంబారీ మోస్తూ జంబూ సవారీలో పాల్గొన్న ఏనుగుగా ద్రోణ అనే గజరాజు పేరు సంపాదించింది. 1981 నుంచి 1997 వరకు ద్రోణ అంబారీని మోసింది. 1998లో కర్ణాటకలోని నాగర్ హోలే అభయారణ్యంలో విద్యుత్ షాక్తో ద్రోణ చనిపోయింది. ద్రోణ తర్వాత ఈ బాధ్యతలను బలరామ అనే గజరాజు ఎత్తుకుంది. 1999 నుంచి 2011 వరకు బలరామ దసరా ఉత్సవాలలో సేవలందించింది. 2011లో దసరా ఉత్సవాల్లోనే కంటికి గాయం కావడంతో బలరామను అధికారులు తప్పించారు. 2012 నుంచి అర్జున అనే గజరాజు అంబారీని మోస్తోంది. అర్జునకు కూడా అంతకుముందు ఇతర ఏనుగుల మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొన్న అనుభవం ఉంది. అర్జున కూడా చాలా కాలం ఉత్సవాలలో పాల్గొన్న రికార్డుని సొంతం చేసుకుంది. అర్జున తర్వాత ఆ బాధ్యతను చేపట్టేలా ధనుంజయ అనే ఏనుగును ఎంపిక చేశారు. ఈ ఏడాది నుంచి అర్జున లేకుండానే దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. జంబూ సవారీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ఉత్సవాలకు ముందే ఊరేగింపులో పాల్గొనే 8 ఏనుగులతో రిహార్సల్స్ నిర్వహిస్తారు. చామరాజ చౌరస్తా, కేఆర్ చౌరస్తా, సయ్యాజీరావు రోడ్, ఆయుర్వేద హాస్పిటల్ చౌరస్తా మీదుగా
7 కిలోమీటర్ల దూరంలోని బన్నీ మంటపం దాకా ఏనుగుల ఊరేగింపు సాగుతుంది. జంబూ సవారీ మొదలయ్యే ముందు 21 సార్లు ఫిరంగులు పేలుస్తారు. గజరాజుల రాజఠీవీతో సాగే ఊరేగింపు ఇలా ఉంటే, ఇక దసరా ఉత్సవాలలో ప్రపంచాన్ని ఆకట్టుకునే మరో అంశం మైసూరు నగరంలో విద్యుత్ దీపాలంకరణ. లెక్కలేనన్ని విద్యుత్ లైట్ల వెలుగులో మైసూరు మెరిసిపోతుంది. దసరా ఉత్సవాలలో మైసూరు ప్యాలెస్తో పాటు నగరం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వివిధ కూడళ్లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు, వీధులు ఎక్కడ చూసినా రంగురంగుల లైట్లు తళుక్కుమంటాయి. దీపాల అలంకరణకే దాదాపు 6 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తారు. నగరంలో విద్యుత్ దీపాలంకరణ కోసం 2881 కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. 2,42,012 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుందని అంచనా. మైసూరు నగరాన్ని దసరా ఉత్సవాలకు ముస్తాబు చేయటంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదన్నట్లుగా ఉంటాయి ఏర్పాట్లు. మైసూరు నగరంలో దాదాపు 130 కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలను అలంకరిస్తారు. సుమారు 100 సర్కిళ్లలో కళ్లు చెదిరే అలంకరణ చేస్తారు. మైసూర్లోని జంక్షన్లు, చౌరస్తాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. పర్యాటకులను, నగరవాసులను ఆకట్టుకునేందుకు ప్రతి ఏటా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. దాంట్లో భాగంగా ఈసారి ఆకాశంలో డ్రోన్ లైటింగ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ లైటింగ్తో ప్రత్యేక ఆకర్షణీయమైన థీమ్లను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన కోసం 1500 డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ షో ఈసారి దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ కాంతుల్లో మెరిసే నగరాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ కాంతులు నవంబర్ 3 వరకు కొనసాగుతాయి. అప్పటి వరకు ఈ రహదారుల్లో చాలా వాటిని రన్వేలుగా మార్చారు. ఈ రోడ్లను నో పార్కింగ్ జోన్లుగా ఇప్పటికే ప్రకటించేశారు. మార్చిన కొత్త వేళలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయి. మైసూర్ దసరా ఉత్సవాల్లో మరో ముఖ్య ఘట్టం ప్రైవేట్ దర్బార్.
మైసూర్ రాజుల కాలంలో సాగిన దర్బార్ను ప్రస్తుత ఆధునిక కాలంలో నిర్వహించడం కొంత వింతగా ఉన్నా ఇది ప్రతి ఏటా దసరా పండుగకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మైసూర్ దసరా ఉత్సవాలు ప్రారంభమైన రోజునే ఈ ప్రైవేట్ దర్బార్ సాగుతుంది. మైసూర్ మహారాజా దర్బార్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రాజవేషంలో యదువీర్ ప్రైవేట్ దర్బార్ నిర్వహిస్తుంటారు. రాజవేషధారణలో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూర్ దసరా మహోత్సవాలను ఆరంభిస్తారు. దసరా పండుగ ఉత్సవాలతో మైసూర్ ప్యాలెస్ కళకళలాడుతుంది. ఇక్కడ ఉన్న ప్రైవేట్ కోర్టులో యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ రాజవేషధారణలో మెరిసిపోతూ కనిపిస్తారు. మైసూర్ ప్యాలెస్ లో గతంలో రాజులు నిర్వహించే దర్బార్ల తరహాలోనే దసరా సందర్భంగా ప్రైవేట్ దర్బార్లు నిర్వహించటం ఆనవాయితీ. దాంట్లో భాగంగా గత కొన్నేళ్లుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ప్రైవేట్ దర్బార్ నిర్వహిస్తున్నారు. యదువీర్ రాజవేషధారణలో దర్బార్ హాల్లోకి ప్రవేశించగానే వందిమాగతులు బహుపరా కాని గొంతెత్తి పలుకుతూ స్వాగతం పలుకుతారు. యదువీర్ సింహాసనం దగ్గరికి వెళ్లి సింహాసనానికి 3 సార్లు ప్రదక్షిణలు చేసి అనంతరం సింహాసనానికి పూజలు చేసి మంగళహారతి ఇస్తారు. అనంతరం సింహాసనం పక్కనే కూర్చుని నవగ్రహ పూజలు నిర్వహించి సింహాసనాన్ని అధిరోహిస్తారు. అదే సమయంలో యదువీర్ భార్య త్రిషికాకుమారి యదువీర్ పాదపూజ చేసిన తర్వాత దివానులు సింహాసనం ముందు నిలబడి నమస్కరిస్తారు. అనంతరం రాజభవన ఆలయాలు, చాముండిబెట్ట, ఉత్తనహళ్లిబెట్ట సహా పలు ఆలయాల నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడయార్కు అందజేస్తారు. యదువీర్ భక్తితో అన్ని ప్రసాదాలను స్వీకరిస్తారు. ప్రసాదాల స్వీకరణ తర్వాత మైసూర్ రాష్ట్ర గీతం ఆలపిస్తారు. ఈ సమయంలో యదువీర్ రత్నాల సింహాసనం దగ్గర నిలబడి జాతీయ గీతానికి వందనం చేసి నివాళులర్పిస్తారు. రాష్ట్ర గీతాలాపన పూర్తయిన తర్వాత సింహాసనం నుంచి దిగి ప్రైవేట్ దర్బార్ను ముగిస్తారు. యదువీర్ ప్రైవేట్ దర్బార్ నిర్వహించటానికి ముందు తెల్లవారుజాము నుంచి ప్యాలెస్లో పూజలు నిర్వహిస్తారు. మంగళ స్నానం చేసి చాముండేశ్వరికి పూజలు చేసిన అనంతరం యదువీర్ కంకణం ధరిస్తారు. ఈ సమయంలో రాజభవనంలోని కోడి సోమేశ్వరాలయం నుంచి ఏనుగు, ఆవు, గుర్రంతో వచ్చిన వస్తువులను తీసుకుని దర్బార్ హాల్కు చేరుకుంటారు. సుమారు 1 గంట పాటు మైసూర్ ప్యాలెస్లో సాగే ఈ కార్యక్రమం పూర్తిగా రాజవంశీయులకు సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమం కావడంతో ప్యాలెస్లోకి ప్రజలను అనుమతించరు. మొత్తానికి మైసూర్ ప్యాలెస్లో నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా దసరా దర్బార్ సాగుతుంది. మైసూర్ దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం మైసూర్ రాజుల దైవం చాముండేశ్వరి అమ్మవారు పూజలు. చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ఆలయంలో బారులు తీరుతారు. అమ్మ అనుగ్రహం ఉంటే చాలు జీవితం ధన్యమైనట్లే అని భావిస్తారు. సాధారణ రోజుల్లో ఎలా ఉన్నా దసరా రోజుల్లో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని తప్పిస్తారు. ముఖ్యంగా మైసూరు ఉత్సవాలకు వచ్చే లక్షలాది భక్తులు చాముండేశ్వరి అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకుంటారు. చాముండేశ్వరి దేవాలయం మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కులదేవతగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ, ఈ దేవాలయ అభివృద్ధికి నిత్యం సహకరిస్తారు. దసరా వేళల్లో ఈ అమ్మవారిని దర్శించుకోవటం కర్ణాటక ప్రజలకు ఆనవాయితీ.
దసరా నవరాత్రి 7వ రోజున చాముండీదేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకువస్తారు. ఆ రోజు రాత్రి నుంచి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండీదేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని మైసూరు రాజుల దగ్గర ఉండగా మరికొన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అయితే ఈ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడటానికి అవకాశముంటుంది. సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఇంతటి విశిష్టమైన అమ్మవారిని దసరా వేళ దర్శించుకుంటే అమ్మ అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది.